హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, హైడ్రా విషయంలో ఇప్పుడు ఒక రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి సార్. ఒకటి ఏంటంటే హైకోర్టు రంగనాథ్ గారి పైన సీరియస్ అయింది, వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని కూడా చెప్పింది. మరి ఎందుకు సీరియస్ అయినట్టు, మరి కోర్టులో ఏం జరిగే అవకాశం ఉంది? మరోవైపు ఏమో పేద ప్రజల దగ్గర నుంచి దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు తిరుగుబాటు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇల్లు కూల్చేసినందుకు విపరీతంగా సోషల్ మీడియాలో వాళ్ళ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఏడుస్తూ వాళ్ళు హైడ్రాని తిట్టిన విధానం కానివ్వండి. మరి ఇదే కంటిన్యూ అయితే ఏం జరిగే అవకాశం ఉంది? మొత్తంగా హైడ్రా విషయంలో మరి ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్? హైడ్రాకి సంబంధించి ముందు నుంచి కూడా అది వివాదాస్పదంగా ఉంది. ఇప్పుడు కూడా కొత్తగా కొన్ని రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో మనం కొన్ని చర్చిద్దాం. ఒకటేమో హైకోర్టు హైడ్రా ఆయన కమిషనర్ రంగనాథ్కి చాలా సీరియస్గా ఆగ్రహం ప్రదర్శించింది రంగనాథ్ మీద. రంగనాథ్కి నోటీసులు కూడా ఇచ్చి వ్యక్తిగతంగా హాజరయ్యి కోర్టులో సమాధానం చెప్పింది. కోర్టులో వ్యక్తిగతంగా కానీ లేదా విర్చువల్గా కానీ ఏదేమైనా ఆయన పర్సన్గా కోర్టుకి సమాధానం చెప్పాలని. ఎందుకు హైకోర్టు ఎంత సీరియస్గా అయింది? గతంలో కూడా హైడ్రా మీద హైకోర్టులో పిటిషన్లు ఇస్తారు. అప్పుడు కూడా హైకోర్టులో అసలు దీనికి చట్టబద్ధత ఉందా, దీనికి జీవో ప్రకారం ఏర్పడడం కరెక్టా, ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఉంటే మళ్ళీ హైడ్రా ఏంటి అని. సో హైడ్రా ఏ రకంగా చేసింది, ఇప్పటి వరకు ఏమేమి చేసింది మొత్తం లిస్టు డీటెయిల్స్ పెట్టమని కూడా హైకోర్టు 4 వారాలు గడువు ఇచ్చింది. అయితే ఈ లోపల నిన్న ఏం జరిగిందంటే హైకోర్టులో నల్ల చెరువు కాదు అమీన్పూర్ పరిధిలో ఒక బిల్డింగ్ని కూలగొట్టింది హైడ్రా. ఆ బిల్డింగ్ ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో నడుస్తుంది. అది చెప్పారు కూడా, ఓనర్స్ హైడ్రా వాళ్ళకి చెప్పారు ఆల్రెడీ కోర్టులో ఉందని చూపించారు కూడా. చూపించినా కూడా వాళ్ళు కూలగొట్టేసి వెళ్ళిపోయారు. దాంతో వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. ఆల్రెడీ మేము చెప్పాము, మేము చూపించాము, కోర్టు పరిధిలో ఉంది, దీన్ని కూలగొట్టొద్దని, అవన్నీ మాకు సంబంధం లేదని కూల్చేసి వెళ్ళిపోయారు అనేది కోర్టుకి చెప్పారు. కోర్టు దాన్ని సీరియస్గా పరిగణించింది. దీనికి అంటే ఆల్రెడీ కోర్టు డిస్ప్యూట్లో ఉంటే మీరు ఎలా దాన్ని కొట్టేస్తారు అనేది కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు రంగనాథ్ దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది, ఎందుకు ఆయన ఇది చేశారని. అది కన్విన్స్ కాకపోతే కోర్టు మళ్ళీ హైడ్రా మీద ఏ చర్య తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. అంటే వ్యక్తిగతంగా రమ్మనిందంటే కోర్టు చాలా సీరియస్గా తీసుకునిందని. ఎందుకంటే కోర్టుని ధిక్కరించినట్టే కదా, కోర్టు పరిధిలో ఉన్న ఒక భవనాన్ని కూల్చడం అనేది కోర్టుని ధిక్కరించడం అవుతుందన్నమాట. సో అందువల్ల అది సీరియస్గా అయింది. కాబట్టి ఎందుకంటే హైడ్రా చేసేవన్నీ కూడా లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏమంటే చెరువుల్ని FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదా బఫర్ జోన్లో ఉన్న వాటిని కూల్చడానికి ముందు నోటీసులు కూడా ఇవ్వనక్కర్లేదు. అవన్నీ రంగనాథ్ కూడా ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, అవన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆ FTL పరిధిలో ఉందా లేదా, బఫర్ జోన్లో ఉందా లేదా అనేది ఎవరు నిర్ణయిస్తారు అనేది ఒక అంశం అయితే, రెండో అంశం వాళ్ళకి మరి బఫర్ జోన్లోనో FTL పరిధిలోనూ ఉంటే ఇదే ప్రభుత్వ వ్యవస్థలు వాళ్ళకి ఎలా పర్మిషన్లు ఇచ్చాయి అనేది కూడా రెండవ అంశం. సో ఈ అంశాల మీద కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుంది. ఇది ఒక పరిణామం అయితే కోర్టు లీగల్గా. ఇక సామాజికంగా హైడ్రా అనేది ఎలాంటి పరిణామాల్ని చూపిస్తుందంటే, నిన్న పెద్ద ఎత్తున మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ రివర్ని క్లీన్ చేసే కార్యక్రమంలో ఆపరేషన్ మూసీ అనే పేరుతో స్టార్ట్ అయింది. దీంతో వీళ్ళందరూ వెళ్ళిపోయి GHMC అధికారులు, హైడ్రా అధికారులు సర్వే చేయడం, మార్కింగ్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లంగర్ హౌసు, పురాణపూలు నుంచి రంగర్ హౌస్ ఆ పరిధిలో మార్కింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఏరియాలో వచ్చి ఆసం కాలనీ కావచ్చు, డిఫెన్స్ కాలనీ కావచ్చు, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, నంది ముసల్లెగూడ, ఈ ఏరియాల ప్రజలందరూ నిన్న పెద్ద ఎత్తున ఈ మార్కింగ్కి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం, బహదూర్పుర తహసీల్దార్ ఆఫీసుని చుట్టుముట్టడం, పెద్ద ఎత్తున శాపనార్థాలు పెట్టడం, తర్వాత అధికారులని తరిమి పరిగెత్తించడం, ఇవన్నీ కూడా నిన్న చోటు చేసుకున్నాయి. ఇది ఒక సంచలనమైంది. మామూలుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ తీసుకుని వచ్చినప్పుడు ఆయన హైడ్రాని ఫస్ట్ ఉపయోగించింది పెద్దవాళ్ళ మీద, కన్వెన్షన్ నాగార్జున మీద, తర్వాత తన కాంగ్రెస్ పార్టీలో నాయకుడైన పల్లం రాజు, ఆయన గతంలో మంత్రి కూడా, కేంద్ర మంత్రి, ఆయన తమ్ముడు ఆనంద్ రాజు మీద,
తర్వాత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు వాళ్ళ బిల్డింగులు, తర్వాత ప్రో కబడ్డీకి సంబంధించి అట్లాగే కొన్ని పాపులర్ విల్లాలని కూడా కూల్చేశారు. అంటే బిగినింగ్లో పెద్దవాళ్ళ మీద చేయబోతున్నారు, మొత్తం అన్ని పార్టీల్లో ఉండే పెద్ద స్థాయి వాళ్ళ మీద చేయబోతున్నాం అనేది చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా ఓపెన్గా చెప్పాడు. పెద్ద పెద్ద విల్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, అవన్నీ కూడా చెరువులను ఆక్యుపై చేసి కట్టుకున్నారు, దాన్ని నేను సహించను అని చెప్పాడు. అట్లాగే పేదల జోలికి కూడా వెళ్ళనని చెప్పాడు. పేదల జోలికి ఇప్పుడిప్పుడే మేము వెళ్ళము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయించి, వాళ్ళకి అర్థం చేయించి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వాళ్ళకి, ఆ తర్వాతే మేము చేస్తామని కూడా రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. రంగనాథ్ కూడా క్లియర్గా అనేక ఇంటర్వ్యూల్లో మేము పేదల జోలికి వెళ్ళము, దానికి ఇంకా ఎవాల్వ్ అవుతుంది ప్రభుత్వ పాలసీ, ఇప్పుడైతే మేము పెద్ద స్థాయిలో వాళ్ళది మాత్రమే చేస్తున్నామని చెప్పాడు. కానీ ఆ తర్వాత ఏ పెద్ద స్థాయి నాయకులది కూలగొట్టలేదు. నిజానికి నోటీసులు వెళ్ళాయని చెప్తున్నారు. మొన్న కూడా మల్లారెడ్డి మా కాలేజీకి సంబంధించి నోటీసులు వచ్చాయని, అట్లాగే మన ఓవైసీ వాళ్ళ కాలేజీలు వాళ్ళ బిల్డింగులు కూలుస్తారని చెప్పారు. అట్లాగే పల్లా ఆయన రాజేశ్వర్ రెడ్డి వాళ్ళవి చేస్తున్నారు. తర్వాత కేటీఆర్ ఆయన లీజుకి తీసుకున్న గెస్ట్ హౌస్ అదే బినామీదే ఆయనదే అంటారు, ఏదేమైనా ఆయన కూలగొడతా ఉన్నారు. ఇవేవి జరగకుండా సడన్గా మిడిల్ క్లాసు పేదల మీదకి వెళ్ళినట్టుగా హైడ్రా కనిపిస్తుంది. ఇట్లు తిప్పి హైడ్రా మొత్తం ఇటు తిరిగింది. అంటే బుల్డోజరు వాళ్ళ మీదకి వెళ్ళకుండా వీళ్ళ మీదకి వెళ్ళింది. ఇక్కడ ఏదో పొరపాటు జరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి వీళ్ళవేమి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో కోల్చలేదు వాళ్ళవేమి, కానీ మార్కింగ్ చేశారు. మార్కింగ్ ఎందుకు చేశారు? నెక్స్ట్ కూలగొట్టడమే కదా అనే దీంట్లో వాళ్ళు విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. భయంకరంగా శాపనార్థాలు పెట్టారు. నిన్న చూస్తే వీడియోలు, ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటామని చెప్పారు. ఇంకో చోటైతే ఒక ముసలావిడ ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోయింది. అది ఎక్కడంటే కోకటిపల్లిలో నల్ల చెరువు పరిధిలో ఉండే ఒక గుర్రంపల్లి శివయ్య, గుర్రంపల్లి బుచ్చమ్మ అనే ఇద్దరు ఉంటారు. వాళ్ళకి ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇల్లు 3 కూతుర్లకి కట్నంగా ఇచ్చారు. 3 కూతుర్లు ఆ ఇంట్లో పోషణలు చేసుకొని ఉంటున్నారు. ఇప్పుడేమైంది, ఆ ఇల్లుని వీళ్ళు మార్క్ చేశారని చెప్తున్నారు. ఆ ఇల్లు కూడా కూలగొట్టేస్తారని ఆమె ఆందోళనతో, కూలగొట్టేస్తే నా 3 కూతుర్లు వీధుల్లోకి వెళ్తారు, వాళ్ళకు కూడా ఆడపిల్లలే ఉన్నారు అన్న ఒక బాధలో ఆమె ఫ్యాన్ కూరేసుకొని చనిపోయింది. దీనికి కూడా రంగనాథ్ సమాధానం ఇచ్చాడు. నిజానికి ఆ మిల్లును మేము మార్క్ చేయలేదు, కానీ ఆమె ఆందోళన చెందింది చుట్టుపక్కల ఉన్నాయని. దీనికి కారణం మళ్ళీ మీడియా కావచ్చు, కొంతమంది పనిగట్టుకొని హైడ్రా మీద ప్రచారం చేస్తున్నారని ఆయన మీడియా మీద, మిగతా వాళ్ళ మీద, ప్రతిపక్షాల మీదనే ఆయన కూడా ఆరోపించాడు. అట్లాగే ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి ఈ మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించి కూడా రంగనాథ్ ఏమి క్లారిఫికేషన్ ఇచ్చాడంటే, మేము అసలు అవేవి కూలగొట్టము, ఓన్లీ మార్కింగ్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మేము ముందుగా వాళ్ళకి డబుల్ బెడ్రూములు చూపించి అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అయినాకనే ఇవి చేస్తాము, వాళ్ళని కన్విన్స్ చేసి చేస్తాం తప్ప మేము బలవంతం కూలగొట్టమని అన్నాడు. కానీ మార్కింగ్ చేయడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అమీన్ చెరువు కావచ్చు, మాదాపూర్ ఏరియాలో కావచ్చు, కొన్ని షెడ్లు 30 ఏళ్ళుగా ఉన్నవి కూడా వీళ్ళు ఆల్రెడీ కూలగొట్టారనే విమర్శలు ఉన్నాయి. కాబట్టి భయాందోళన అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చి సడన్గా మన ఇల్లు సర్వే చేసి మార్క్ చేసేసి పోతే మనకి ఎప్పుడు వచ్చి కూలగొట్టేస్తాడో అన్న భయాందోళన ఉంటాయి కదా. సో అందువల్ల గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ముందుగా నువ్వు పెద్దవాళ్ళది కంప్లీట్ చేసుకొని మళ్ళీ రావాలి తప్ప పెద్దవాళ్ళతో వదిలేసి పేదవాళ్ళ మీదకి వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇది వ్యతిరేకత అయిపోతుంది. పెద్దవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకత రాలేదు ఏ వైపు నుంచి కూడా, పైగా సపోర్ట్ వచ్చింది, అందరూ కూడా ఓపెన్గా సపోర్ట్ చేశారు. మరి ఏ కారణాలు తెలియదు కానీ పెద్దవాళ్ళ వైపు పోవడం అనేది ఆగిపోయింది. ఏ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అతను. మరి వీళ్ళు కోర్టులకు వెళ్ళి ఏమన్నా చేస్తారని భయపడ్డారా, లేకపోతే ఏదైనా ప్రెజర్ ఉందా తెలియదు. పేదవాళ్ళు వీళ్ళు మిడిల్ క్లాస్ అని కూడా అనలేము, లోవర్ మిడిల్ క్లాసు పేదవాళ్ళు, వాళ్ళు పైసా కూడగట్టుకొని ఏదో ఒక చిన్న ఇల్లు సంపాదించుకున్న బ్యాచ్ 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఉంటున్నారు. వాళ్ళు నిన్న అదే అడుగుతున్నారు, మేము ఇన్నేళ్ళుగా ఉంటున్నాం, మేము మరి మా ఓటు మీరు ఎందుకు వేయించుకున్నారు మా దగ్గర, మా ఇల్లే రాంగ్ అయితే మా ఓటు కార్డు కూడా రాంగ్ అవ్వాలి కదా. సో పర్మిషన్ అంతా ఎందుకు ఇచ్చారు, మీ వాళ్ళే కదా, గవర్నమెంటే కదా ఇచ్చింది, మేము ఈకపోతే మేము వేరే దగ్గర చేసుకునేవాళ్ళం, పర్మిషన్లు ఇచ్చింది కాబట్టే కదా మేము కట్టుకుని, ఇప్పుడు వచ్చి రాత్రి కొట్టేసి
డబుల్ బెడ్రూమ్ ఇస్తాను వెళ్ళండి అంటే మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు ఏమొద్దు అని వాళ్ళు అంటున్నారు. ఇదైతే సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే లైవ్లీహుడ్లు ఆ ఏరియాల్లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు, అక్కడెక్కడ పక్క ఇళ్ళల్లోనో పనులు ఏవో చేసుకుంటుంటారు, క్లయింటల్ ఏర్పడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లంబర్ ఉంటాడు, అక్కడ ప్లంబర్కి దానికి దగ్గరలో ఒక క్లయింటల్ అనేది ఉంటుంది, తన లైవ్లీహుడ్. భార్య అక్కడ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఎక్కడో పనిచేస్తుంది. సడన్గా వీళ్ళని డిస్ప్లేస్ చేయడం వల్ల నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తావు సరే, అక్కడ లైవ్లీహుడ్కి ఏమి ఉండదు వీళ్ళకి. సో ఇటువంటి ఇష్యూస్ అన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి రేవంత్ రెడ్డి దూకుడు పేరుతో వెళ్తే మాత్రం ఆయనకి రివర్స్లో దూకుడు ప్రజలు చూపిస్తారు. కొద్దిగా ఆలోచించుకోవాల్సిన అవసరం హైడ్రాకి సంబంధించి రేవంత్ రెడ్డికి కావచ్చు, కమిషనర్ రంగనాథ్కి కావచ్చు ఉంది. అట్లాగే వీళ్ళు ఎడ్యుకేట్ కూడా చేయాలి. అంటే మేము మా ప్రయారిటీ, నేను ముందు నుంచి చెప్తున్నా, వీళ్ళ ప్రయారిటీ లిస్ట్ అనేది ఇప్పటివరకు లేదు. అంటే ఏ ప్రయారిటీ, ఏ బేస్ మీద మీరు ఏ ఇల్లు కూలగొడుతున్నారు అన్న ఒక ప్రయారిటీ ప్రకటించాలి. అప్పుడు వీళ్ళు ఒకవేళ ఇది చేసుకున్నా కూడా సర్వే